పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు పట్టణంలో గంజాయి అమ్ముతున్న ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన వారిలో 5 పురుషులు, 2 మహిళలు ఉన్నట్లు తెలిపారు. మరో 2 పరారీలో ఉన్నట్లు గురజాల డీఎస్పీ జగదీష్ తెలియజేశారు. పిడుగురాళ్ల టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టౌన్ సీఐ వెంకట్రావుకు రాబడిన సమాచారం మేరకు గంజాయి అమ్ముతున్న ముఠాను అదుపులోకి తీసుకుని వారి నుండి 5 కిలోల 400 గ్రాముల గంజాయిని, ఓ స్కూటీని, 7 మంది నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది అని తెలిపారు. ఇవి ఉన్నాయి కదా, ఇది కల్టివేషన్ చేసే వాళ్ళు పెద్ద మొత్తంలో చేస్తూ ఉంటారు. జనరల్లీ ఎవరైతే ఇది కన్జ్యూమ్ చేస్తారంటే గాంజా తీసుకున్న వాళ్ళు ఈ సీడ్స్ ఉన్నాయి కదా, ఇవి విసిరేస్తారు. విసిరేసిన తర్వాత ఏమవుతాయి, మామూలుగా మనం కూరగాయలు తిన్న తర్వాత పెరట్లో విసిరేసిన తర్వాత 1-2 అక్కడెక్కడ మొలుస్తూ ఉంటాయి కదా, ఆ విధంగా పిడుగురాళ్ళలో మొలిచినవే తప్ప పిడుగురాళ్ళలో ఎక్కడా కూడా కమర్షియల్ కల్టివేషన్ అనేది జరగలేదు. ఎక్కడైతే ఇది జరిగిందో కూడా వాళ్ళకి హిస్టారికల్గా కూడా అది కన్జ్యూమ్ చేసే అలవాటు ఉంది. ఒక పర్టికులర్ పర్సన్స్ ఊరు బయట డేరాలు వేసుకొని ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి ఇది పట్టుకోవడం జరిగింది. దాన్ని కూడా మేము డిస్ట్రాయ్ చేసాం వెంటనే ఆ రోజు. అండ్ అట్ ద సేమ్ టైం ఊరు బయట ఇట్లా డేరాలు ఏవైతే వేసుకుంటున్నారో వాళ్ళ దగ్గర కూడా సర్వేలెన్స్ పెట్టడం జరుగుతుంది. అట్లనే కొన్ని విలేజెస్, అట్లనే కొన్ని మెయిన్ టౌన్లో కూడా ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా కోఆర్డినేషన్స్ కండక్ట్ చేసి కేవలం వీటి గురించే కాదు మిగతా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమన్నా కానీ దాన్ని కూడా పట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఖచ్చితంగా రీహాబిలిటేషన్ సెంటర్ చేస్తాము, పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ చేస్తున్నాము. వాళ్ళకి ఎవ్రీ వీక్ వాళ్ళు వేరే ఓల్డ్స్ ఎక్కడున్నారు కూడా సర్వేలెన్స్ తీసుకుంటారు. ఖచ్చితంగా ఇప్పటికీ చాలా వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము పలు ప్లేసుల్లో. ఫర్దర్గా కూడా కాలేజెస్లో కూడా మేము ఏం చేస్తున్నామంటే టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఎక్కువగా మేము చేయడం జరుగుతుంది. అంటే జనరల్గా మేము రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కానీ ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే రోడ్ మ్యాప్స్ పెడతాం కాబట్టి మీ వరకు వస్తుంది అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నామని. ఈ గాంజా రిలేటెడ్ కానీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కానీ ఇవన్నీ మేము కాలేజెస్లోని టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా చేస్తుంటాం కాబట్టి కొన్ని మీకు తెలియకపోవచ్చు అప్పుడు. బట్ ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ ఒక 2 to 3 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో కేవలం డ్రగ్స్ వద్దు బ్రో అనే ఏదైతే కాన్సెప్ట్ అండ్ స్లోగన్ ఉందో దాని బేసిస్ మీద ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్